నిడదవోలు ఎంవి నగర్ దానమ్మ గుడి వద్ద చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 12,50,000 రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, 10,000 నగదు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ నెల 10వ తారీఖున డిహెచ్బి అఫెన్స్ ఒకటి జరిగిందండి. ఇందులోని కంప్లైనెంట్ బలిజ లలితాదేవి గారు ఈమె ఇంట్లోని ఈమె టీచర్గా పనిచేస్తారు, వీళ్ళ హస్బెండ్ లారీ డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళు మార్నింగ్ 10:30కి ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంటికి తాళం వేసుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి 12:30కు వచ్చి చూసుకునే సమయంలో ఇంట్లోని తాళం బద్దలు కొట్టబడి అట్లనే లోపల బీరువా తాళం పవర్ కట్టర్తో కోయబడి ఉంది. అందులో బంగారు వస్తువులు అపహరణకు గురైన సుమారు 120 గ్రాములు బంగారు వస్తువులు కొని అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 7:30కి దాని మీద నిడదవోలు పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 51/2025 అండర్ సెక్షన్ 331(3), 305A BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో ఈ కేసుకు సంబంధించి 3 ముద్దాయిల్ని ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆనూరు నుంచి తణుకుల రోడ్డు దగ్గర గల బస్ స్టాండ్ వద్ద 3 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అనుమానం మీద వాళ్ళని పడాల లక్ష్మీ శైలజ, బండే సత్యవేణి, కప్పకాయల సురేంద్ర అనే 3ని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర చెక్ చేయగా ఈ నేరంలో దొంగిలించబడిన బంగారు వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని విచారించిన వెంబడ వాళ్ళు ఈ నేరం చేసినట్టు అంగీకరించారు. ఈమె స్వయంగా కంప్లైనెంట్కి ఎవరైతే ముద్దాయి ఉన్నారో చెల్లెలు అవుతారు. ఆమెకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈమె దగ్గర గోల్డ్ ఉంటుందని చెప్పి ఆమెకు తెలుసు. వాళ్ళు ఏ టైంలో ఇంట్లో ఉంటారు, ఏ టైంలో బయట ఉంటారనే విషయాలన్నీ కూడా గమనించి జాగ్రత్తగా రెక్కీ చేసుకుని ఈమె A2, A3తో ఈమెకి బంధువు అవుతారు, దూర బంధువు అవుతారు. A2, A3 సహాయంతో ఈమె ముందు నుంచి ఒక పథకం రచించుకుని దాని ప్రకారం డోర్ ఓపెన్ చేయడానికి కావాల్సిన పనిముట్లు అన్నీ కూడా సమకూర్చుకుని 10వ తారీఖున వీళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. అందులో భాగంగా 3 కూడా నిడదవోలు వచ్చి ఎంవి నగర్లోని ఫిర్యాదు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బయటకు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా గమనించి ఇంట్లో దూరి నేరం చేశారు. ఇందులో భాగంగా ఈ 3ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పోయిన వస్తువులన్నింటినీ కూడా మరియు 10,000 రూపాయల క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది.